హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ అర్థమైపోయింది కదా, థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఇంక వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ నోటిఫికేషన్ పెట్టినా మీకు వచ్చేస్తుంది. ఇంకా ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గెట్ స్టార్ట్ దిస్ వీడియో. ఇంకైతే ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నాం అనమాట పూజ కోసం. ఇక్కడ అన్నీ సెట్ చేస్తున్నాము. మా మమ్మీ ఏం చేస్తే మా బుడ్డది కూడా అదే చేయాలి, ఇంకా అది కూడా చేస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ అమ్మమ్మ మనవరాళ్ళు కలిసి అన్నీ అరేంజ్ చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే ప్రసాదాలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఏమేమి చేసిందో చూపిస్తా, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ పులిహోర చేసింది మా మమ్మీ. నెక్స్ట్ అయితే ఇక్కడైతే మినపగారెలు చేసింది, అలాగే కొంచెం సేమియా పాయసం కూడా చేసింది. 3 రెసిపీస్ చేసింది. ఇంకా నా ఫేవరెట్ సేమియా పాయసం. పూజ అయితే ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పి నేనైతే చూస్తున్నాను. ఇంక ఇందులో పాలు యాడ్ చేయాలి, ఇంకా పాలు యాడ్ చేయలేదు. ఇప్పుడే యాడ్ చేస్తే గట్టిగా అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా తినేటప్పుడు యాడ్ చేసుకుందామని అలా పక్కన పెట్టి ఉంచాము. ఇంకైతే ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసి. నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంక ఇక్కడైతే పైన మెయిన్ డైలీ దీపారాధన చేస్తుంది కాబట్టి ఇంక ఇక్కడైతే దీపారాధన కూడా చేసేసింది. పైన ఇక్కడ నైవేద్యం కూడా పెట్టేసింది. ఇంకా ఫస్ట్ ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ పూజ చేసిన తర్వాతే మా అమ్మకి పెట్టుకొని ఇక్కడ దీపారాధన చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా అంతే. ఇంకా అమ్మవారికి చూసారా చిన్న డ్రెస్ కుట్టింది మా మమ్మీ. ఇంక ఇదైతే ఐరన్ ప్లీట్స్ పెట్టింది మొత్తం. అంటే శారీ డ్రేపింగ్ రాని వాళ్ళకి ఇలా అమ్మవారికి ఇవి పెట్టేసి కట్టేసి పెట్టేయచ్చు అనమాట. ఈజీగా ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఇది పైన ఓనీ అనమాట. ఇది కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. లావెండర్ కలర్ అండ్ పర్పుల్ కలర్. ఇంక ఇదైతే పైన ఓనీ అనమాట. ఇది కూడా ఐరన్ ప్లేట్సే. చూస్తున్నారా, మీరు ఎక్కువ ఓవర్ స్ట్రెస్ కూడా పడక్కర్లేదు. శారీ డ్రేపింగ్ రాని వాళ్ళు ఇలా ఈజీగా అమ్మవారికి ఎలా చేయాలో కూడా నేను వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. కట్టిన తర్వాత లుక్ ఎలా ఉందో కూడా మీరే కామెంట్ చేసేసేయండి. ఇంకా ఇదైతే చాలా బాగుంది, చూసారా చాలా ముద్దుగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. చిన్న డ్రెస్ అనమాట. ఇంక ఇక్కడైతే నేను మా బుజ్జి తల్లి కలిసి ఇంకా అమ్మవారి ఫేస్ని అయితే రెడీ చేస్తున్నాము. అస్సలు గోల్ చేయలేదు మా అమ్మ. ఈరోజు అయితే చాలా మాకు హెల్ప్ చేస్తుంది అనమాట. నేనైతే బాగా అల్లా చేస్తుంది, అస్సలు పని చేసుకొనివ్వదు, ఏమీ చేయనివ్వదు అనుకున్నాను. సో మాకు హెల్ప్ చేస్తూ తనైతే గోల్ చేయకుండా తనైతే సైలెంట్గానే ఉంది. ఇంకా చూస్తున్నారా, అమ్మవారికి ఇలా పసుపు రాసేసి గంధం పెట్టేసి స్టిక్కర్స్ అయితే పెట్టేశాము. ఇంకా అరేంజ్మెంట్స్ ఇక్కడ అమ్మవారిని పెట్టాలి కాబట్టి ఇక్కడ ఇలా ఒక బౌల్కి ఇట్లాగా కర్ర పెట్టేసి ఇట్లాగ చుట్టేస్తున్నాం అనమాట. ఈ థ్రెడ్ పెట్టేసి ఇంకా కింద మొత్తం సెట్ చేసేసి ఇంకా పైనుంచి కొబ్బరికాయ పెట్టేసి ఫేస్ కట్టేస్తాం అనమాట. చూడండి ఫైనల్గా ఇట్లా ఉంది. అమ్మవారి లుక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. ఇంకా డ్రెస్ కూడా చాలా బాగుంది కదా, సింపుల్గా ఇలా కట్టేసుకునేలాగా ఉంది. ఇంకైతే ఇక్కడ మొత్తం అరేంజ్ చేసిన తర్వాత ఇంకా జ్యువెలరీ అన్నీ కూడా వేసేసాము. ఇంకైతే ఇక్కడ మా మమ్మీ చిల్లర డబ్బులు ఉంటాయి కదా, అవి కూడా పెట్టింది అమ్మవారి దగ్గర ఇలా కింద. అలాగే పూలు, అక్షింతలు, అలాగే కలశం దగ్గర అన్నీ పెట్టేసింది. నెక్స్ట్ అయితే ఇక్కడ పూజకి అరేంజ్మెంట్స్ చేస్తుంది. ఇంకైతే చూస్తున్నారా, కలశానికి రూపు వేద్దాం అనుకున్నాము. సో ఇంకా పడిపోయిందని చెప్పి అసలు ఆగట్లేదు, ఎంత పెట్టినా పడిపోతుంది కలశానికి. ఇంక సరే అని చెప్పి కింద తమలపాకు వేసి తమలపాకు మీద రూపు పెట్టేసామన్నమాట. ఇంకైతే ఇంకా పసుపు ముద్దతో గౌరీదేవిని అలాగే వినాయకుడిని కూడా చేయాలి కాబట్టి అవి కూడా చేస్తున్నాము. ఇంక ఇక్కడైతే మొత్తం అరేంజ్మెంట్స్ చేసేస్తుంది. ఇంకైతే మొత్తం అరేంజ్మెంట్స్ చేసి అన్నీ ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ అలాగే శారీ కూడా పెట్టాలి కాబట్టి శారీ కూడా పెట్టేశాము. అలాగే నైవేద్యాలు కూడా ముందే, అంటే పూజ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ పూజలో కూర్చుంటే లెగవకూడదు కదా, అందుకని చెప్పి అన్నీ ముందే ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తున్నాము. అన్నీ కూడా ముందే అరేంజ్ చేసేసుకుంటే పద్దాకులు లేచే పని కూడా ఉండదు కదా మనకి. సో ఇంకా అన్నీ అయితే ఇంకా అరేంజ్ చేసేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంకైతే అన్నీ పెట్టిన తర్వాత ఇంక ఇక్కడైతే మా అమ్మ దీపారాధన స్టార్ట్ చేస్తుంది. ఇంకా పూజ చేయాలి కాబట్టి ఇంకా పూజ కోసం ఇంకా అన్నీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇంకా మా బుజ్జి తల్లి కూడా ఇంకా పూజ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మా మమ్మీ దగ్గర కూర్చొని తను కూడా పూజ చేస్తుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా. కొంతమంది అయితే మొబైల్ ఫోన్లో పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ ఆచారం బట్టి పెట్టుకుంటారు. అలాగే కొంతమంది ఏంటంటే బుక్లో చూసి చేస్తారు కదా. మేమైతే ఇక్కడ
ఇంకా మొబైల్ ఫోన్లో పెట్టుకొని అయితే చేస్తున్నాము. అమ్మవారి శతనామావళి, అలాగే కథలు, అంగపూజ ఉంటాయి కదా, ఇంకా అన్నీ కూడా మేము మొబైల్లో పెట్టుకున్నాం అనమాట. ఇంకా నార్మల్ స్టోరీస్ అంటే వినలేమని చెప్పి కొంచెం మా అమ్మాయికి కూడా అర్థమవుతుంది, కొంచెం తను కూడా కార్టూన్స్ చూస్తుంది కాబట్టి తన కోసం యానిమేటెడ్ స్టోరీ పెట్టాము అమ్మవారిది. ఇంకా తను కూడా ఇంట్రెస్ట్గా అమ్మవారి కథ వింటా పూజ చేస్తూ చూస్తున్నారా, వాళ్ళ అమ్మమ్మతో పాటు అక్షింతలు వేస్తూ ఇంకా పూజ చేస్తుంది. అది కూడా ఇంకా చిన్నపిల్లలకి మనం యానిమేటెడ్లా పెడితే వాళ్ళకి నాలెడ్జ్ కొంచెం కార్టూన్స్ లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఇంట్రెస్ట్గా చూస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళ కోసం ఇంకా దానికోసం నేను ఇలా పెట్టానన్నమాట. ఇంకా కథ మొత్తం అయిపోయింది, శతనామావళి కూడా పెట్టాము. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడైతే ఫైనల్గా మా అమ్మ హారతి ఇస్తుంది. పూజ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా పైన దేవుడికి అలాగే కింద అమ్మవారికి మొత్తం కూడా ఇట్లాగా హారతి ఇచ్చేస్తుంది. మీరు కూడా ఇంకా హారతి తీసుకోండి. మేము కూడా ఇంకా హారతి తీసుకున్నాము. ఇంకా ఇక్కడతో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. మీ ఇంట్లో ఏ వీక్ చేసుకున్నారో కూడా కామెంట్ చేసేసేయండి, ఏ వీక్ చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా మా ఇంట్లో అయితే ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసేసుకున్నాం. నేను చేసుకోకూడదు కాబట్టి ఇంకా అమ్మ చేసేసుకుంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా అమ్మవారిని కూడా మీరు చూసేసేయండి. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక ప్రసాదాలు తినాలని చెప్పి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఇది నా ఫేవరెట్ సేమియా పాయసం. ఇంక ఇదైతే నేను తినేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, నా ఫేవరెట్ ఇదైతే మా అమ్మ చేసిన రెసిపీస్ అన్నిట్లో. ఇంకా అంతే, ఇంకా మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. బాయ్ బాయ్.